ఇక సికింద్రాబాద్ జిల్లా కోసం కేటీఆర్ డ్రామాలు. బీఆర్ఎస్ హయాంలో వద్దన్నాడు, ఇప్పుడు కావాలంటున్నారు అంటున్నారు కవిత. సికింద్రాబాద్ జిల్లా చేయాల్సిందే, ఏదైనా ఒక జిల్లాకు పీవీ పేరు పెట్టాల్సిందే. ఎన్నికలు రావడంతో గుంపు మేస్త్రి గుంటనక్క ఫోన్ ట్రాపింగ్ డ్రామా. ఎవరు ఆ గుంపు మేస్త్రి, ఎవరు గుంటనక్క? గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి, గుంటనక్క హరీష్ రావు. ఈ కేసులో నాలాంటి బాధితులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. జాగృతి ఇంకా పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మారలేదు. మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్లకు మద్దతు ఇస్తామని వెల్లడించింది. మూడుల వార్త ఉందా? మరి గుంపు మేస్త్రికి గుంటనక్కకు మధ్యలో ఏం ఒప్పందం జరిగింది అన్నది చూద్దాం. నిజంగానే ఒప్పందం జరిగిందా? ఉన్నది 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 సికింద్రాబాద్ జిల్లా కోసం కేటీఆర్ కొత్త డ్రామాలు ఆడుతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. బీఆర్ఎస్ హయాంలో సికింద్రాబాద్ ఆ జిల్లా కావాలని అడిగిన వాళ్ళను అణిచివేశారు. అలాంటిది ఇప్పుడు సికింద్రాబాద్ జిల్లా కావాలని కేటీఆర్ అడగడం విడ్డూరంగా ఉంది అని విమర్శించారు. బుధవారం తెలంగాణ జాగృతి ఆఫీసులో ఉద్యమకారుడు మాజీ మంత్రి ముచ్చర్ల సత్యనారాయణ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఆ జిల్లా పునర్విభజన ఇప్పుడు జరగదని కేంద్రం గతంలోనే తేల్చి చెప్పిందని పేర్కొన్నారు. జిల్లాల పునర్విభజన ఎప్పుడు జరిగినా సికింద్రాబాద్ జిల్లా చేయాల్సిందేనని, ఆ కొత్త జిల్లాలో ఏదో ఒకదానికి పివి నరసింహారావు పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికలు రావడంతోనే మళ్ళీ ఆ ఫోన్ ట్యాపింగ్ డ్రామా మొదలు పెట్టారు. గుంపు మేస్త్రి గుంటనక్క ఆడుతున్న డ్రామా ఇది. బీసీ రిజర్వేషన్లను ఎవరు అడగకుండా ఉండాలనే అటెన్షన్ డైవర్షన్ కు తెరదీశారు. గుంపు మేస్త్రి గుంటనక్క కలిసే ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నాలాంటి బాధితులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. ఇప్పుడు చేస్తున్న విచారణతో ఒరిగేదేమీ లేదు అంటున్నారు కల్వకుంట్ల కవిత. వాస్తవమే కదా, వాజీబే. బీసీలను మోసం చేస్తున్నారు. బీసీలను కాంగ్రెస్ బీఆర్ఎస్ మోసం చేస్తున్నాయని కవిత మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లు తేలకుండానే మున్సిపల్ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికలకు తొందరేమీ లేదని, 42% రిజర్వేషన్లు ఇచ్చాకే ముందుకెళ్లాలని డిమాండ్ చేశారు. కుల గణనలో బీసీలకు కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసింది. బీసీ కులాల లెక్కను తక్కువ చేసి చూపించింది. కేంద్రం చేయబోయే కుల గణన ద్వారా కాంగ్రెస్ చేసిన మోసాన్ని బయటపెట్టే అవకాశం వచ్చింది. జాగృతి తరపున మేము ప్రతి కులం వివరాలను సేకరిస్తాం. బీసీలకు అన్యాయం జరగకుండా నివేదిక సిద్ధం చేస్తాం. దీనిపై త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఉద్యమకారులను గుర్తించి గౌరవిస్తామంటున్నారు కల్వకుంట్ల కవిత. ముచ్చర్ల సత్యనారాయణ వంటి ఉద్యమకారుల గురించి కొత్త తరం నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కవిత అన్నారు. తెలంగాణ ఫస్ట్ అన్నదే తమ నినాదమని తెలంగాణకు మంచి చేసిన వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా వారిని స్ఫూర్తిగా తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వంలో ముచ్చర్ల వంటి ఎంతో మంది ఉద్యమకారులను విమర్శించారు. తెలంగాణ వచ్చి ఇన్నేళ్ళు అవుతున్న ట్యాంక్ బండ్ పై ఇప్పటికీ మన వాళ్ళ విగ్రహాలు లేవు. ఆంధ్రోల విగ్రహాలు తీసేయడం అనడం లేదు. అవసరమైనప్పుడు సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా తీసేద్దాం. అప్పటి వరకు మన తెలంగాణలో విగ్రహాలను ట్యాంక్ బండ్ పై పెట్టాలి అని డిమాండ్ చేశారు. అమర జ్యోతికి అవినీతి మరకలు అంటించారని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పటి వరకు దానిపై విచారణ జరపడం లేదన్నారు. కనీసం తెలంగాణ ఉద్యమకారుల జయంతి వర్ధంతులను జరపడం లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో గుర్తించని హీరోలు ఎందరో ఉన్నారని, వారి చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలిసేలా ప్రయత్నిస్తామని చెప్పుకొస్తుంది కల్వకుంట్ల కవిత. ఏదో ఒక రోజు అధికారం మాది అంటున్నారు కల్వకుంట్ల కవిత. యువత మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని కవిత పిలుపునిచ్చారు. జాగృతి ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారలేదు. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువత, మహిళలు ఎవరైనా మమ్మల్ని సంప్రదిస్తే వారికి మద్దతు ఇస్తాం. అవసరమైతే జాగృతి తరపున నేనే వారికి ప్రచారం చేస్తాను అని హామీ ఇచ్చారు. రాజకీయ ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసుకునేందుకే ఈ ఎన్నికలు పడతాయన్నారు. యువత, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు రాజకీయాల్లోకి రావాలన్నారు. తెలంగాణ జాగృతి ఎప్పుడో ఒకప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మొత్తం మీద
ఇప్పుడేమో డ్రామాలు ఆడుతున్నారు. కేటీఆర్ ఇదే డ్రామా. కాంగ్రెస్ ఓటేస్తే జిల్లాలను తొలగించడం అనుమతించినట్లే. మున్సిపల్ ఎన్నికల కోసం రెండు రోజుల్లో జిల్లాల వరకు ఇన్ఛార్జీలు గెలిపే లక్ష్యంగా బస్తీ బాట పడతా ఉన్నారు. ఇక్కడ కల్వకుంట్ల కవిత చెప్పుకొచ్చేది ఒకటే, గుంపు మేస్త్రి గుంటనక్క ఇద్దరు కలిసే ఉన్నారు, డ్రామాలు ఆడుతూ ఉన్నారు. గుంపు మేస్త్రి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గుంటనక్క అంటే మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు టార్గెట్ గా ముందుకు వెళ్తా ఉంది కల్వకుంట్ల కవిత అని కూడా చెప్పుకోవచ్చు స్పష్టంగా. ఇంకా పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మేము మారలేదు అన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది. పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా తను అవతారం మాత్రం ఎత్తే ఆస్కారం మాత్రం కనిపిస్తూ ఉంది. మరి ఎప్పుడు పార్టీ అనౌన్స్ చేస్తుంది అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్పేస్ ఉందా, పార్టీకి కొత్త పార్టీలకు స్పేస్ ఉందా, కొత్త పార్టీలతో ఏమన్నా ఉరగబెట్టేది ఉందా, లేదంటే పార్టీలతో జస్ట్ డ్రామాలు ఆడుతూ పార్టీలు పెట్టుకొని డ్రామాలు ఆడుతూ ప్యాకేజీల కోసమే ప్రయత్నాలు ఏమైనా జరుగుతూ ఉన్నాయా, కొత్త పార్టీకి నిజంగా స్పేస్ ఉందా లేదా అనేది చూడాల్సిన ఆవశ్యకత ఉన్నది. ప్రజా కోణంలో ఎవరైతే పోతారో వాళ్ళు సక్సెస్ సాధించే ఆస్కారం ఉంటుంది. రేవంత్ రెడ్డి ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ రాజకీయాలను అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాడు. ఇక మనోళ్ళకేమో సాయంత్రం కాగానే ఇంత సుక్క ముక్కలేదేమో మనోళ్ళకు నిద్ర పట్టదు. సుక్క ముక్క వేసుకున్న తర్వాత హాయిగా అంటారు. వానికి ఏ సోయి ఉండదు. ఆయనకేమో అట్లా లేదు మరి పాపం.